తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ డబ్బులపైన కొత్త అదిరిపోయే 2 శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ప్రతి నెల 2,000 రూపాయలు తీసుకుంటున్నారో వారందరికీ 4,000 రూపాయలు, ఇక ఇటు 4,000 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ 6,016 రూపాయల కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం అయితే డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగిందంట. ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరాని ఉంచేందుకు ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఆ హామీని నెరవేర్చుకోవడానికి కోసం ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులపైన 2 శుభవార్తలు. ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులను పంపిణీ చేస్తామని చెప్పినటువంటి హామీ కింద అటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం డబ్బుల కింద ప్రతి నెల 2,500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులకైతే రిలీజ్ చేసేందుకు అన్ని సర్దుబాటులు అనేది చేయడం అయితే జరిగిందంట. ఇక ఎట్టకేలకు ఇప్పుడున్నటువంటి కీలకమైనటువంటి సమాచారం ప్రకారం తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు, ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా ఇంకా ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి, అసలు కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తారా చేయరా, ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులను పంపిణీ చేస్తారా చేయరా, ఒకవేళ చేస్తే ఇంకెంత సమయం పట్టచ్చో పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో దానికోసం వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి. ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా వెంటనే వీడియోని అయితే లైక్ చేసి వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. వీడియోని ఇప్పటివరకు చూసి కూడా లైక్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే వీడియోని అయితే లైక్ చేసి వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త అప్డేట్స్ని అయితే వెలువడించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో అనేక రకమైన కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి సీఎం కేసీఆర్ గారి హయాంలో ఈ పెన్షన్ డబ్బులను రిలీజ్ మొదలు చేయడం అయితే జరిగింది. ఇక మనకైతే పెంచుతామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులను మాజీ సీఎం కేసీఆర్ గారు అయితే మనకైతే 2,000 రూపాయలకి తేవడం అయితే జరిగింది. ఇక ఈ 2,000 రూపాయలని కాస్త 4,000 రూపాయలని చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎన్నికల హామీ మేనిఫెస్టోలో. ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను, ఎటువంటి మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే రిలీజ్ చేయలేదు. ఇక దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం అనేక అభిప్రాయాలు అయితే వ్యక్తపరచడం అయితే జరిగింది. ఇక తెలంగాణలో త్వరలో జరగబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, అనేక రకమైన ఎన్నికలను అయితే దృష్టిలో పెట్టుకొని త్వరలో అంటే ఈ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 3 నెలలలో ఏదో ఒక నెలలో డేట్ ఫిక్స్ చేసుకొని ఈ 3 కొత్త పథకాలు అయితే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని మన రాష్ట్ర ప్రభుత్వం భారీ బిగ్ అప్డేట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ నెలలో కొత్త అర్హతల జాబితా వచ్చే నెలలో ఆ జాబితాకు సంబంధించినటువంటి లబ్ధిదారుల కేటగిరీలను మనకైతే వివరించి ఏప్రిల్ నెల నుంచి ఈ 2 కొత్త పథకాలు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అయితే సమాచారం. ఇక ఈ పెన్షన్ డబ్బులు జమ కావాలన్నా, ఈ ప్రతి నెల పాత పెన్షన్ డబ్బులు జమ కావాలన్నా మీ బ్యాంక్ ఖాతాలకి తప్పకుండా ఈ కేవైసీ, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా అయితే చేయించుకొని అయితే ఉండండి. ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకుంటారో వారికి మాత్రమే ఈ పెన్షన్ డబ్బులు, మహాలక్ష్మి పథకం డబ్బులు మీ ఖాతాలలో పంపిణీ చేసిన వెంటనే జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.